గత కొన్ని రోజులుగా కూడా బెట్టింగ్ యాప్స్ అని మనం వింటూ ఉన్నాము. మరి వాటిని ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. అండ్ వీళ్ళ సంగతి ఇలా ఉంటే, మరి వాటిని ప్రమోట్ చేసిన సంస్థల సంగతి ఏంటి? అండ్ కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేశాయి. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని వాటి దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ జీఎస్టీ అనేది కూడా వసూలు చేసిన సందర్భాలు అనేది కూడా చూసాం. సో వీటన్నిటి గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మరి సుబ్బు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సుబ్బు గారితో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. బెట్టింగ్ యాప్స్, మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసాము. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు అనేది కూడా పెడుతూ గవర్నమెంట్ వెళ్తూ ఉంది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మొట్టమొదటిగా మనం చూస్తే భారతదేశంలో బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్. అది చట్ట వ్యతిరేకమైన చర్య. కొంతమంది చోటమోట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వైఎస్ సన్నీ యాదవ్ కానివ్వండి, తర్వాత ఆ చేపల బోట్ అతను, తన పేరు నాని దగ్గర నుంచి విష్ణుప్రియ, తర్వాత టేస్టీ తేజ, ఇట్లా రకరకాల హర్షసాయి, వన్ ఆఫ్ ద పెద్ద చేప తిమ్మింగలం ఎవడనంటే హర్షసాయి. వీళ్ళందరూ ఏంటంటే లక్షల్లో ఆర్జించడం కోసం, వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అనేక యువతని వీళ్ళు తప్పుదోవ పట్టించి ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఉండు, తను ఫ్రీ పెట్రోల్ అని రకరకాలుగా చాలా వరకు పాపులారిటీ సంపాదించి జనాల్లోకి వెళ్ళిన వ్యక్తి, ఒక మంచి పేరు అనే ఒక ముసుగులో ఉండి అతని మీద రేప్ కేసులు, తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ తన మీద కేసు వేయడం, ఇలాంటివి. అంటే అద్దంకు ఒకవైపు మాత్రమే మంచిని అతను ప్రమోట్ చేసుకొని తన అంటే తనంతరకు తానుగా ప్రమోషన్స్ చేసుకొని జనాల్లోకి వెళ్ళిన ఒక వ్యక్తి, మంచి వ్యక్తిగా పేరు పొంది, అంటే మంచి వ్యక్తిగా ముసుగుకు కప్పుకున్నటువంటి వ్యక్తి, జనాలలో ఊర్లో వాళ్ళు ఎలా ఉంటారంటే సాధారణంగా అమాయకంగా ఉంటారు. ఇలాంటి ఒక ప్రమోషన్, అంటే ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తులు అంటోడు, లేదంటే కొంత పాపులారిటీ సంపాదించిన వ్యక్తులు అంటోళ్ళు ఏంటంటే చెప్తే జనాలు విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళు అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు. సో ఇలా నమ్మేసే ఈ క్రమంలో తను కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, నేను ఇంత పెడితే నాకు ఇంత వచ్చేసింది, తర్వాత ఇంకా బయ్యా సన్నీ యాదవ్ అంటోడు, ఇంకొకడు గొట్టంగాళ్ళు, గోవిందంగాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఇలా పెట్టేస్తున్నాం, మాకు లక్షల్లో వచ్చేస్తున్నాయి, మీరు ఒక 10,000 పెడితే మీకు ఒక 50,000 వస్తున్నాయంటే వాడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ బెట్టింగ్ యాప్ వాడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఈరోజు ఎండలో కష్టపడి కూలి చేసేవాడికి 250 రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ఇలాంటి విషయాలలో అంటే కొంతమంది ఎంప్లాయీస్కి ఎంత వస్తాయి? ఒక 1000 రూపాయలు వస్తాయి. ఏది కష్టపడితే అంటే ఇన్పుట్ అందిస్తే వాడిచ్చే వేతనంగా తీసుకునేది 1000 రూపాయలు ఉంటే, మరి ఎటువంటి అంటే ఆర్థిక వనరు లేనటువంటి ఒక యాప్, ఎటువంటి పెట్టుబడులు షేర్ మార్కెట్లు లేనటువంటి ఒక యాప్, ఒక అడ్రస్ లేనటువంటి ఒక యాప్కి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? పోనీ తెలుసా? చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే మన మొబైల్లో కూడా ఈజీ మనీ యాప్స్ చాలా వరకు వచ్చేసాయి. రైట్. చాలా వరకు మనది వాళ్ళు ఏది పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే ఒక 10,000 20,000 వరకు ఇచ్చేవాళ్ళు. లోన్ యాప్స్ లైక్ లోన్ యాప్స్ ఇచ్చేవాళ్ళు. ఆ లోన్ యాప్స్ ఏంటంటే అధికంగా లోన్ 10 రూపాయలు, ఇప్పుడు ఒక 10,000 ఇచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, వాడు 20,000 కట్టిన తర్వాత కూడా మీరు ఇంకా 10,000 కట్టాలని వేధించి వాళ్ళ న్యూడ్ ఫోటోలు తయారు చేసి మార్ఫింగ్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి పంపించడం వల్ల ఎంతోమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేంటి? పరువుకు సంబంధించింది. ఈ బెట్టింగ్ యాప్ ఏంటంటే పరువుతో పాటుగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బతీయటం కూడా. ఈ లోన్ యాప్ అనేది ఏంటంటే పరువుకు సంబంధించింది, అంటే సున్నితమైన అంశం. ఈ బెట్టింగ్ యాప్ ఏంటంటే పరువుతో పాటుగా ఆర్థిక వనరుని దెబ్బతీసేటటువంటి అంశం. ఏంటంటే ఇది 2 విధాలుగా కూడా నష్టం జరుగుతుంది. సో ఇలాంటి ఒక హర్షసాయి లాంటోడు, బయ్యా సన్నీ యాదవ్ లాంటోడు, ఈ నాని లాంటోళ్ళు, గొట్టంగాళ్ళు చాలామంది చాలా వరకు వచ్చేసారు అన్నట్టు. వచ్చి ఏంటంటే అంటే క్షేత్రస్థాయిలో ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల విలేజ్లో ఉన్నటువంటి చోటమోట, ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసు చేశాను, ఇది ఇక్కడ రంగారెడ్డి కోర్టులో. ఆమె ఒక గవర్నమెంట్ టీచర్, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుండు. వీడు ప్రమోషన్ చేసింది ఇప్పుడు ఎవరైతే హర్షసాయి అనే వ్యక్తి ఉండో అతను ప్రమోషన్ చేసిన ఒక యాప్లో ఇతను బెట్టింగ్ పెట్టి వాళ్ళ అమ్మ శాలరీ అకౌంట్ లింక్ అయి ఉంటే 11 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. 11 లక్షలు చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఆమె ఏడుస్తుంది. ఆమె గవర్నమెంట్ టీచర్, ఆమె ఒక గవర్నమెంట్ టీచర్. 11 లక్షల సేవింగ్ అకౌంట్లో నుంచి వీడు అకౌంట్ లింక్ అయి ఉంటే దాంట్లో నుంచి బెట్టింగ్ యాప్లో పెట్టి 11 లక్షలు. ఈ ఉసిరి ఎవరిది? ఆ యాప్ అనేది ఒకటి ఉంది అని వీడికి చేరవేసింది ఎవడం? ఈ గొట్టంగాళ్ళే, ఈ చోటా మోటాగాళ్ళు, ఈ థర్డ్ గ్రేడ్ పీపుల్స్.
సో నిజంగా ఎంత బాధ అనిపిస్తుంటుందంటే నాట్ ఓన్లీ ఆమె, ఇంక తర్వాత ఖత్తర్లో ఒక అతను పనిచేస్తుంటాడు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గరకు వచ్చింది. ఇక్కడే మన ఇది సిద్దిపేట దగ్గర నాగులపల్లి ఊరు, అదే సమ్ ఏదో ఊరు ఉంది, సిద్దిపేట డిస్టిక్. అక్కడ నుంచి ఆయన ఖత్తర్ వెళ్ళిండు. వాళ్ళ ఆవిడ అకౌంట్లో ఇతను డబ్బులు వేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ ఆవిడ అకౌంట్ నెంబర్కి ఈ మొబైల్ లింక్ అయి ఉంది అన్నట్టు, ఏది మొబైల్ నెంబర్ ఆ అకౌంట్కి లింక్ అయి ఉంది. సో అతను దాదాపు 4 లక్షలు 5 లక్షలు వెళ్ళి 2 సంవత్సరాలు సేవ్ చేసిన డబ్బులు వాళ్ళ అబ్బాయి కూడా ఇదే బెట్టింగ్ యాప్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తను అక్కడే సూసైడ్ అటెంప్ట్ చేసిండు ఖత్తర్లోనే. ఇది 3 సంవత్సరాలు సంపాదించిన డబ్బులు, 3 సంవత్సరాలు తిని తినక, కుటుంబం దగ్గర లేకుండా, ఊరు కాని ఊర్లో, దేశం కాని దేశాల్లో ఎడారి మధ్య బ్రతుక్కుంటూ రూప పోగేసి చేసుకున్నదే ఈ పాపం ఎవరిదంటారు? అది నాట్ ఓన్లీ హర్ష సాయి, ఇప్పుడు విష్ణుప్రియ దగ్గర నుంచి, టేస్టీ తేజ దగ్గర నుంచి, లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి, రానా గారి దగ్గర నుంచి, ఇట్లా రకరకాల మంది ప్రమోషన్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు ప్రమోషన్ అయినా చేయనివ్వండి, కానీ ఇది తప్పు. భారతదేశంలో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేయడం, అసలు బెట్టింగ్ అంటేనే చట్ట వ్యతిరేకమైనది, దానికి చట్టబద్ధత లేదు. బెట్టింగ్ అనేది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. యూజువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ప్రకారం ఈ బెట్టింగ్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అవును. సో ఇవి బెట్టింగ్ యాక్ట్ ప్రకారము ఇవన్నీ కూడా సో అలౌడ్ అనేది మన ఇండియాలో అయితే లేదు. అయినా కానీ ఇంత ధైర్యంగా ఇంత మందితో ప్రమోట్ అనేది కూడా బహిరంగంగా ఎలా చేపించారు? అయితే కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్ అండదండలో దీనికి లేకుండా అయితే ఉండవండి. మీరు చూసినట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మనీ యాప్స్ అంటే లోన్ యాప్స్ అనేవి చైనా నుంచి నార్త్ ఇండియాలో, అంటే చైనా వాళ్ళు నార్త్ ఇండియా నుంచి దాన్ని యాక్టివేట్ చేస్తూ అక్కడ నుంచి డబ్బులు గుంచడం, అమ్మాయిల్ని న్యూడ్ ఫోటోలు తయారు చేసి వాళ్ళు చంపడం ఎలాగైతే జరుగుతుందో, ఈ లోన్ యాప్స్ ఇండియాలోనే తయారైనవి. ఇండియాలోని పెద్ద పెద్ద బడా నేతలు వాళ్ళు వేరే వాళ్ళతో ఈ యాప్లు పెట్టించి, ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టించి బడా నేతలు, చిన్న చిన్న చోట మొటగళ్ళు, పెద్ద పెద్ద బడా నేతలు, పేరు గంచిన బడా నేతలు, భారతదేశంలో ఉన్న బడా నేతల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఈ మన ఇండియాలో నడుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే Dream11 బెట్టింగ్ యాప్ కాదా? అదే డైరెక్ట్ గా క్రికెటర్లే తమ వీపుల మీద బనియన్ మీద వేసుకొని దాన్ని ప్రమోషన్ చేస్తున్నారు, దాంట్లో బెట్టింగ్లు పెడుతున్నారు. సరే, దాని నుంచి అంటే గవర్నమెంట్ కి GST వెళ్తుందిలేండి, అదంత ప్రమాదకారి ఏం కాదు, కానీ అది కూడా బెట్టింగ్ యాపే కదా. సో అలాగే దాన్ని పోలి ఇంకా రకరకాల పుట్టగొడుగులు పుట్టుకుంటూ వస్తున్నాయి అన్నట్టు. మీరు చూసినట్లయితే రీసెంట్ గా నెల్లూరు అతను ఎలాగే బెట్టింగ్ యాప్లు పెట్టిండు. వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్, పేరు చెప్పకూడదు, నాకు రీసెంట్గా ఈ కేసును పంపించి యూట్యూబ్లో నా ఇంటర్వ్యూ చూసి పంపించి 90,000 పెట్టిండు. తను మళ్ళీ ఒక IT ఎంప్లాయ్. అంటే ఇక్కడ నష్టపోయేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజెస్లో ఎవరైతే అమాయకులు ఉన్నారో, అలాగే IT ఎంప్లాయీస్ కూడా. వీళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఎవరైతే ఆశావాహులు ఉంటారో, ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటారో, దయచేసి గుర్తుపెట్టుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బులు తప్ప ఇలా అడ్డమైన మార్గంలో షార్ట్ టైంలో డబ్బులు సంపాదించే ఏ డబ్బులు కూడా మీ దగ్గర ఉండవు. అవి కరెక్ట్ పద్ధతి కాదు. ఇతరు IT ఎంప్లాయీస్ కూడా ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళ ఉద్దేశం కూడా అంతే. వాళ్ళు ఏంటంటే మనుషుల యొక్క నిరుద్యోగుల సైకాలజీని, ఏదైతే విద్యార్థుల సైకాలజీని, ఎవరైతే ఆశావాహుల సైకాలజీ ఉంటుందో వాళ్ళ సైకాలజీని వీళ్ళు అనలైజ్ చేయగలుగుతారు. ఏంటంటే వెంటనే ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్ ఉంది, ఒక 100 రూపాయలు పెట్టారనుకోండి, మీకు 1000 రూపాయలు వేస్తాడు. మీరు ఒక 1000 రూపాయలు వేసారనుకోండి, వాడు 10,000 వేస్తాడు. మీరు 10,000 ఒకేసారి పెట్టండి, మీకు 2 లక్షలు వస్తాయి అంటాడు. వాడు వెంటనే 10,000 వేయటంతో 2 లక్షలు వస్తాయి. సాధారణంగా ఇది ఒక జోదం లాంటిది. మనం సాధారణంగా చూస్తుంటే విలేజ్లలో పెద్ద పెద్ద తిరునాళ్ళు, జాతరలు జరిగేటప్పుడు రెడ్ వైట్, రెడ్ బ్లాక్, తర్వాత ఇలా ఏవో డబ్బాలు వేసి ఇలా వేస్తుంటారు అన్నట్టు. అలాంటిది ఇది కూడా. ఏంటంటే మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే, డబ్బులు వస్తాయి అంటే వాడు విజ్ఞత కోల్పోతారు, ఇంకా వస్తాయి ఇంకా అంటే తను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. సో తను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది అన్నట్టు. సో చుట్టుపక్కల ఏది కూడా ఆలోచించడు మనిషి, ట్రిప్ అవుతుంటాడు. సో దాని మీదే పెడుతుంటాడు. పోతున్నా సరే వస్తుంది అంటే దాన్ని ఒక సైకలాజికల్ సర్కిల్లోకి లాగేసినట్టు మనిషిని. సో ఆ సర్కిల్లోకి వచ్చిన మనిషి ఏం చేస్తారంటే, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు వస్తాయన్న. అప్పుడు వీడు ఏం చేస్తారంటే, 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, అబ్బాయి ఇదేదో బాగుంది, సో మనం ఒకసారి 10 లక్షలు పెడదామని అప్పు చేసో, లేదా ఇంట్లో ఉన్నాయో, లేదో బంగారం అమ్మో, లేదో భూమి తాకట్టు పెట్టి ఒక 10 లక్షలు అందులో పెడతారు. కథం ఆ 10 లక్షలు అట్టే. వీడు 2 లక్షలకు కాకుండా వీడిచ్చిన 10 లక్షలు 8 లక్షలు, మొత్తం 8 లక్షలు, దాదాపుగా 8.5 లక్షల వరకు వీడు క్షవరం చేస్తాడు. అప్పుడు ఎవరు నష్టపోయేది, ఎవడు లాభపడేది? ఒక బెట్టింగ్ యాప్ అనేది ఎందుకు మీకు డబుల్ ట్రిబుల్ ఇస్తుంది? ఆ బెట్టింగ్ యాప్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఆదాయ వనరు ఎక్కడి నుంచి వస్తుంది? అది రిజిస్టర్డా? దాన్ని ఎవరు నడిపిస్తున్నారు?
ఇలాంటి సాధారణ కనీస ఎంక్వైరీ కూడా చేయరు, కనీస సమాచారం కూడా తెలుసుకోరు. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండదండలతో దీన్ని వేరే వాళ్ళు పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థల వాళ్ళు రాజకీయ నాయకులతో టైప్ అయి రాజకీయ నాయకుల ద్వారా ఇప్పుడు చోటా మోటా యాప్స్ అనుకోండి ఒక పెద్ద స్థాయి సెలబ్రిటీ వరకు వెళ్ళి ప్రమోషన్ చేసుకోలేరు. మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే తమన్నా రాశికన్నా ఒక ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రైట్. సో ఆ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రోడక్ట్ లో తప్పు ఉందని చెప్పేసి మొన్న రీసెంట్ గా ట్రిబ్యునల్ కి రాశి కన్నా తర్వాత తమన్నా ఇద్దరు కూడా విచారణకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎటువంటి విచారణ ఉండదు, ఎటువంటి దానికి ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండదు. మరి అంత పెద్ద ప్రోడక్ట్కి ఆ బ్రాండ్ అంబాసిడర్లుగా చేసేటప్పుడు ఈ చిన్న చిన్న చోటా మోటా యాప్లు బెట్టింగ్ యాప్స్ అని మనం అనుకోని కొట్టిపడేయగలమా కదా? ఖచ్చితంగా దీని వెనక ఇప్పుడు ఒక పెద్ద స్థాయి సెలబ్రిటీ దానికి ప్రమోట్ చేస్తుందంటే దానికి ఖచ్చితంగా ఎవరికొకళ్ళు రెఫరన్నా చేసి ఉండాలి, లేదంటే ఇదన్నా వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదంటే ఆ బెట్టింగ్ యాప్తో ఈ సెలబ్రిటీకి ఇండైరెక్ట్ సంబంధాలైనా ఉండాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ అని అంటున్నారు. సో నిన్న మొన్నటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టడం అనేది కూడా చూస్తాం. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా మరి వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు, వాళ్ళ ద్వారా కూడా చనిపోయిన వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది చూడండి. ఒక్క సంవత్సరం 2024 సంవత్సరంలో మళ్ళీ ఈ 2025 సంవత్సరం కలిపి తెలంగాణలో 1000 మంది చనిపోయారు ఓన్లీ బెట్టింగ్ యాప్ లో మనీ పోగొట్టుకొని. మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా టీచర్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది, కానీ బ్రతికి బట్టగట్టి సరే ఏమైనా న్యాయం దొరుకుతుందేమో అని చెప్పేసి యూట్యూబ్ ద్వారా నా ఇంటర్వ్యూ చూసి నా దగ్గరకు వస్తే నేనేం చేయగలను? ఆ బెట్టింగ్ యాప్స్కి ఒక అడ్రస్ లేదు, ఒక మేనేజర్ లేడు, ఒక హెడ్ ఆఫీస్ లేదు, దాని ప్రభుత్వ చట్టబద్ధత కల్పించింది లేదు. దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఎలా దాని మీద కేసు వేయగలుగుతాం? సో దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిందంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ఆర్డినెన్స్, ఒక జియోను, స్పెషల్ జియోను పాస్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ ఆపేయాల్సిందే తప్ప ఒక సాధారణంగా అడ్వకేటో ఒక పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు సిపి సర్జనర్ గారు ఉన్నారు, సిపి సర్జనర్ గారు దీన్ని ఆపచేయాలి అంటే దీన్ని ఆపేయలేరు. క్షేత్రస్థాయిలో దీన్ని రాకోకుండా యూట్యూబ్లో కానీ లేదంటే యాడ్స్లో కానీ లేదంటే సినిమాస్లో కానీ రకరకాలుగా రాకూడదు అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ అన్నది తీసుకురావాలి, లేదంటే ఒక స్పెషల్ జియో కానీ పాస్ చేయాలి. సిపి సజ్జనర్ గారి వల్ల లేకపోతే అడ్వకేట్ సుబ్బు వల్ల ఇది ఆగదు. దాదాపుగా దేశంలో ఉన్నటువంటి ఎంతో మందిలో అవగాహన వచ్చినా సరే ఇది ఆగదు. సో దీనికి సంబంధించింది ఏదైనా చెయ్యాలి, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే తప్ప దీన్ని ఎవరో ఆపలేరు. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా లోకల్లో ఉన్న రాజకీయ నాయకులతో దేశంలో ఉన్న రాజకీయ నాయకులు టైప్ అయ్యి వాళ్ళ ద్వారా మాత్రమే సెలబ్రిటీస్ అప్రోచ్ అయ్యి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు తప్ప ఇది ఇంకొకటి అయితే కాదు. ఈ బెట్టింగ్ యాప్ అనేది ఒక పెద్ద మాఫియా. మెడికల్ మాఫియా ఏ విధంగా అయితే ఉందో ఈ బెట్టింగ్ మాఫియా అనేది కూడా తెలంగాణలో విస్తృతంగా ఉంది. అది దాన్ని మూలాలు కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఎవరు దీన్ని ప్రమోషన్ చేస్తున్నారు, అసలు ఇది ఎక్కడి నుంచి ఇది అంటే తయారై వచ్చింది, ఈ యాప్ ఎవరు క్రియేట్ చేశారు, దీనికి బేస్ పాయింట్ ఎక్కడ ఉంది, అసలు దీని ఓనర్స్ ఎవడు, ఈ వేసిన డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్తాయి అనేది ఎవరికి తెలియదు. ఆన్సర్ జీరో. ట్రాక్ చేయడం కానీ అసలు వల్ల కాదంటారా? ట్రాక్ చేస్తే ఎవడో అనామకుడితే ఒక అకౌంట్ లో ఉంటుంది, ఆ అకౌంట్ లో ఒక 10,000 20,000 మాత్రం ఉంటాయి, ఆ అకౌంట్ ని సీజ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు అండదండలు ఉన్నప్పుడు ఆ అకౌంట్ లో పడ్డ డబ్బుల్ని డ్రా చేయడం ఎంతలోకండి కదా? ఎవడో అనామకుడిని బలి చేస్తారు. క్షేత్రస్థాయిలో ఒక సిబిఐ ఎంక్వైరీ లాంటిదో ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ లాంటి ఒక పెద్ద ఉన్నతమైనటువంటి అంటే ఎక్కువ స్టాండర్డ్స్ కలిగినటువంటి ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తే ఎవడో ఒక అనామకుని తీసుకొచ్చి చేస్తారు. మీరు రీసెంట్గా ఒకటి వెబ్ సిరీస్ వచ్చింది హిందీలో, ఇది బ్లాక్ వారెంట్ సమ్మేదు, దాంట్లో దేని గురించి ఉంటుంది అన్నట్టు. వాళ్ళంతా ఏంటంటే ఫోన్లు చేసి ఆ మనీ అంతా అకౌంట్లో మీకు క్రెడిట్ కార్డు టోకెన్స్ వచ్చాయండి, అది వచ్చాయి, మీకు మీ ఓటీపీ చెప్పండి. ఇది ఎలా అయితే స్కామో ఇది కూడా అలాంటి దానికంటే పెద్ద స్కామ్, దాని తాత స్కామ్ ఇది. సో దీంట్లో ఇప్పుడు మనం ఒక కేసు వేయాలనుకోండి, ఫర్ సపోజ్ మీ మీద కేసు వేయాలి, మీకు ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంది, మీకు ఒక ఐడెంటిటీ ఉంది, మీ మీద కేసు వేయచ్చు, నోటీస్ అడ్రస్కి పంపించవచ్చు. మరి బెట్టింగ్ యాప్ మీద కేసు వేసి ఎవరికి నోటీస్ పంపించాలి? దానికి CEO ఎవడు, దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవడు, లేదంటే దాని ఎగ్జిక్యూటివ్ ఎవడు, లేదంటే దాని హెడ్ ఆఫీస్ మేనేజర్ ఎవడు, అసలు దాని ఆఫీస్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు వీటి గురించి అంటే వీటి ద్వారా సంపాదించిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మెయిన్గా ఏమీ లేకుండా సో నార్మల్గా ఉన్న వాళ్ళు ఈరోజు రేంజ్ రోవర్ అని చెప్పేసి జాగ్వర్ కారు, 4 అంతస్తులు బిల్డింగ్లు ఇట్లా వేసేసుకొని వీటితో అంటే ఇలా ఒక్క స్థాయిగా ఇలా రావడము,
అంటే ఈ మొత్తం డబ్బులు మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి రావడమే కదా. 100కి 200. ఇంకొకటి హైలైట్ ఏంటంటే వాళ్ళు ఎంత అంటే ఇంత రెక్లెస్గా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, అప్పుడు నేను చేస్తేనే బెటర్ కదా అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం. కానీ ఇంకొంతమంది హైలైట్ ఏంటంటే ఇది మొత్తం కేసులు జరుగుతున్నాయని చెప్పేసి నన్ను క్షమించండి, నేను ఒక 1 year బ్యాక్ చేశాను, ఇప్పుడు నేను చెయ్యట్లేదు, సో అలాంటిది చెయ్యొద్దు, తప్పు అంటే అప్పుడు చేసినప్పుడు గుర్తు రాలేదా, ఇప్పుడు ఏంటి కేసులు వాళ్ళ మీద పడుతున్నాయని చెప్పేసి ఇలా మాట్లాడడం అనేది ఏమనుకోవాలి దీనిలో? హాస్యాస్పదం అండి. ఆ జనాలు లేదంటే పోలీసు వాళ్ళు లేదంటే కోర్సు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, కానీ విషయం ఏంటంటే వీళ్ళే పిచ్చివాళ్ళు. మేము 1 year బ్యాక్ చేసాం, తప్పు ఎప్పుడు చేసినా తప్పే. దొంగతనం 1 year క్రితం చేసినా అది దొంగతనమే, ఇప్పుడు చేసినా దొంగతనం. ఇప్పుడు 1 year తర్వాత చేసి నేను ఇప్పుడు చేయలేదన్నా అది దొంగతనమే. దానికి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాల్సింది. మీలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ మీరు చూస్తే సురేఖ వాణి కూతురు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. సింపుల్గా చాలా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశా, దానివల్ల కొంతమంది నష్టపోయారు, ఇది నా తప్పు అని ఒక రిగ్రెట్ ఫీల్ కూడా లేకోకుండా స్టైలిష్గా ఇలా రంగులు పూసుకొని ఇట్లా ఏదో పాష్గా ఏదో న్యూస్ రీడ్ చదివినట్టుగా చాలా విచిత్రంగా చదువుతుంటే అది చూసిన వీడియో చూసి నాకు చాలా బాధ అనిపించింది. నీకు ఒక బాధ్యత లేదు, నీ వల్ల నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసావు, నాకు తప్పైంది అనే ఒక అభద్రతా భావం కానీ లేదంటే ఒక తప్పు చేశాననే భావన కానీ నీలో కనిపించకుండా ఏదో ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి అన్నట్టుగా స్టైలిష్గా చేసి స్టైలిష్గా మాట్లాడుతూ చేశారు కదా, అది కూడా యాక్సెప్టబుల్ కాదు నాకు తెలిసినంత వరకు. అలాంటి వాళ్ళని కూడా పనిష్ చేయాలి. నేను ఎప్పుడూ చేసే సంవత్సరం క్రితం చేసా, ఇప్పుడు చేస్తలేదంటే నువ్వు అప్పుడు చేసిన దానికి ఎంతోమంది నష్టపోయి ఉంటారు. నువ్వు అప్పుడు చేసిన దానికి ఈ 1000 మందిలో నువ్వు ప్రమోషన్ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండాలి. మరి అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకమైన కాదు, వాళ్ళు చనిపోవడానికి నువ్వే కారణం. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరి మీద కూడా 306 కేసు వేయాలి, ప్రోవోక్ కేసు ఖచ్చితంగా వేయాలి. వీళ్ళు అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా చేయడం వల్ల ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది ప్రాణాలు. తెలంగాణలో 1000 మంది చనిపోయారంటే సంవత్సర కాలంలో, మరి భారతదేశం మొత్తంలో ఎంత? ఇది అఫీషియల్గా తెలిసిన లెక్క మాత్రం 1000 మంది. తెలియకోకుండా ఎంతమంది చచ్చిపోయారు, రికార్డులలోకి రాకుండా ఎంతమంది చచ్చిపోయారు, అదంతా మీ తప్పు కాదా? ఇప్పుడు హర్ష సాయి కానీ లేకపోతే బన్నీ ఎవడు యాదవ్ ఆడేవాడు సన్నీ యాదవ్ భయ్యా సన్నీ యాదవ్, తర్వాత నాని, తర్వాత టేస్టీ తేజ, తర్వాత సురేఖ వాణి కూతురు, తర్వాత వీళ్ళంతా ఎవడెవడైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ చేసిన తప్పు కదా, మీ వల్లే కదా ఇంతమంది చనిపోయింది. ఖచ్చితంగా మీరు చట్టప్రకారం వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బనాయించాలి. వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు తప్పు చేసి ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ ఏ విధంగా అయితే ఒక రేప్ కేసులో ఉండి జైలుకి వెళ్ళాడో అదేవిధంగా ఈ దాంట్లో కూడా వీళ్ళందరి మీద కూడా హత్య అంటే ప్రోవోక్ కేసుకు రావాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా 306 కేసు వేయాల్సిందే. ఈ నాట్ ఓన్లీ ఈ కేసులు, మనీ లాండరింగ్స్ ఈ కేసులు ఇలాంటివి కాకోకుండా వీళ్ళు చట్టానికి అంటే సమాజానికి చీడ పురుగులు, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎంతోమంది చావుకు కారణమయ్యారు వీళ్ళు ఇండైరెక్ట్గా. వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ స్వలాభం అంటే వీళ్ళ ఆర్జిత కోసం, వీళ్ళు ధనాపేక్షతో, వీళ్ళు అహంకారంతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే. బెట్టింగ్ యాప్ అనేది ఒక ప్రత్యేకమైన చట్టం లేదు, సో దీనివల్ల ఎవరికి ప్రాబ్లం రాదు, సో మనం ఈ విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ చేయొచ్చు, మనం సంపాదించుకోవచ్చు, మనం సంపాదించుకుంటూ వాడు ఎవడో చేస్తే మనకేంటి. వీళ్ళకి కనీస బాధ్యత సమాజం పట్ల కానీ, చట్టాల పట్ల కానీ, లేదా కుటుంబ వ్యవహారాల పట్ల కానీ, లేదంటే లోకం పట్ల కానీ, సాటి మనిషి పట్ల ఎటువంటి బాధ్యత లేదు. ఎలాంటి బాధ్యత లేని వ్యక్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు. వీళ్ళు సమాజానికి వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా హత్యా నేరాలు కూడా వీళ్ళ మీద మోపి వీళ్ళందరినీ జైల్లోకి వెళ్ళి కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ ఆస్తుల నుంచి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ఏదైతే సంపాదించారో వీళ్ళ ఆస్తులు రికవరీ చేసి మరి వాళ్ళకి నష్టపరిహారంగా చెల్లించాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఒక బలమైనటువంటి చట్టం తీసుకురావాలి. ఇంకా మునుపెన్నడూ జరగని విధంగా వీళ్ళని శిక్షిస్తే రాబోయే రోజులలో ఒక పోక్సో కేసు పడితే ఏ విధంగా అయితే శిక్ష పడుతుందో, ఏ విధంగా అయితే భయంకరమైన శిక్షలు అనుభవిస్తారో, వేరే వాళ్ళ చావుకారమైనటువంటి చోటమోట ఈ గ్యాంగ్కి కూడా ఖచ్చితంగా అలాంటి శిక్షలు పడితేనే రేపొద్దున ఇంకొకటి చావుకు కారణం కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనేది నా అంశం. ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనం మాట్లాడుకున్న వాళ్ళ విషయంలో నోన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ మనం చూసాము, విన్నాం. కాకపోతే కొంతమంది చోటా మోటా వాళ్ళు అంటే కొంతమంది ఏంటంటే ఒక 10,000 పైన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. మరి వాళ్ళ సంగతి ఎలా ఉండబోతుంది? ఎవరైనా అంతేనండి.
10,000 మంది ఫాలోవర్స్ ఉన్నా, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా, ఒక్కడే ఫాలోవర్స్ ఉన్నా సరే యూజువల్‌గా ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఎవరైనా అమ్మాయి అందంగా ఉంది. సో, వాళ్ళకి ఫాలోవర్లు పెరుగుతున్నారు అనేటప్పటికి వాళ్ళని టచ్ చేసి వాళ్ళ త్రూ అనేది ప్రమోట్ చేయించడం అనేది కూడా జరిగింది. సో, ఎవరైనా అబ్బాయి విషయంలో సో, కొంచెం ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా ఎట్లున్నా గానీ ఎలాంటి వాళ్ళైనా గానీ ఫాలోవర్స్ ర్యాపిడ్‌గా పెరుగుతున్నారు అని అనుకున్న వాళ్ళ మీద టార్గెట్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఎక్కువగా జరిగింది. అవును. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పడే అవకాశాలు ఉన్నాయా? 100కి 200% అందరి మీద కేసులు పడే అవకాశాలు ఉన్నాయి. అందరి మీద కేసులు పెట్టాలి. అది పోలీసు వారి కనీస బాధ్యత. ఎందుకు అనంటే ఇప్పుడు ఒకళ్ళ శిక్షించో లేదా ఇద్దరిని శిక్షించో లేదా ఒక 11 మందిని ఈరోజు కేసు అయ్యింది. 11 మందిని శిక్షించో కాదు. ఎంతమంది అయితే ప్రమోట్ చేశారో అందులో ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా సరే వాళ్ళందరి మీద కేసు చేయాల్సిందే. చేస్తే మాత్రమే చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక నానుడి అనేది ప్రజల్లోకి వెళ్తది. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఒక న్యూస్ చూసా పొద్దున ఒక ప్రముఖ ఛానల్‌లో. దాంట్లో ఈ నార్మల్ చోటా మోటా వాళ్ళ మీదే మీరు కేసులు ఫైల్ చేస్తున్నారు. ఒక పెద్ద సెలబ్రిటీలో ఒక 4 పేర్లు చెప్పారు. వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారు. వాళ్ళకి కూడా ఇదే విధంగా శిక్షించాలి. అంటే ఒక సాధారణ మనిషిలో వచ్చినటువంటి ఆ క్వెషన్‌కి రేపొద్దున పోలీసు వారు గానీ, లేదంటే నాలాంటి వారు గానీ, మీలాంటి వారు గానీ సమాధానం చెప్పలేం. అంటే వీళ్ళకి ఏం లేదు కాబట్టి, వీళ్ళని అడిగేవాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద అంటే లాఠీ గుబాళించారు. మరి వీళ్ళ మీద ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీ మీద ఎందుకు కేసు చేయలేదనే ఒక అపవాదు పోలీసుల మీద, గవర్నమెంట్ మీద రాకూడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పోలీసులైనా, అడ్వకేట్లైనా, ఎంప్లాయీస్ ఎవరైనా సరే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఎవడైనా సరే ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కేసు ఎందుకు ఫైల్ చేయాలంటే ఎంతో మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎంతో మంది ఆర్థిక వనరులు దోపిడీకి గురవుతున్నాయి. ఎంతో మంది మనోవేదనకు గురవుతున్నారు. ఎంతో మంది వాళ్ళ కుటుంబ జీవితాలు సాధారణంగా గడపలేకపోతున్నారు. ఎంతో మంది వాళ్ళ దైనందిన జీవితంలో ఈ సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. సో కాబట్టి వాళ్ళ ఉసురు పోసుకోవడానికి అంటే వాళ్ళకి జరగలేనప్పుడు న్యాయం ఇంకా మిగతా వాళ్ళకి ఎలా జరుగుతుంది? సరైన సమయానికి సరైన న్యాయం జరగకపోవడం అన్యాయంతో సమానం. అదే విధంగా తప్పు చేసిన వాళ్ళని అందరినీ శిక్షించుకోవడం కూడా అన్యాయమే. ఇప్పుడు ఈ చోటా మోటా వాళ్ళ మీద 11 మంది మీద కేసు ఫైల్ చేయడమే కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు BCCI డైరెక్టర్ను కూడా మనం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే Dream11 అనే ఒక అది కూడా బెట్టింగ్ యాపే కదా. బెట్టింగ్ యాప్ అన్నప్పుడు ఏదైనా బెట్టింగ్ యాపే. సో అలాంటప్పుడు ఆయన మీద కూడా కేసు చేయాల్సిందే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు అందరి మీద కేసు చేసినప్పుడు ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద కూడా కేసు చేయాలి. లేదంటే ఆ అపవాదు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది. ఎప్పుడు పెద్దవాడు ఎప్పుడు మేము తప్పు చేసినా మా వరకు రాదులే అనే ఒక అహంకారం కూడా పెరిగిపోతుంది. సో కాబట్టి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే లాభం పొందారో, ఎవరైతే ఈ 1000 మంది చావుకు కారణమయ్యారో, ఎవరైతే తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక దోపిడీకి కారణమయ్యారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షణ అనుభవించాల్సిందే. వాళ్ళందరూ కూడా ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. అంటే ఇప్పుడైతే IPL సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఈ IPL సీజన్ అనేటప్పటికి బెట్టింగ్ అని తెగ నడుస్తూ ఉంటుంది. అది అఫీషియల్ గా కాకపోయినా కానీ ఇది పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళతో ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అయితే చేశారో అలాంటిది కాకపోయినా కానీ సో ఒక ఊహాజనికంగా జరిగే అవకాశాలు అనేది కూడా ఈ బెట్టింగ్లలో జరుగుతూ ఉంటుంది. మరి వాటి మీద చర్యలు అనేది ఎలా తీసుకుంటారు? దాన్ని ఇప్పుడు జరగబోయేది అదే కాబట్టి దాన్ని ఆపడం ఎలా తీసుకోవాలంటారు? అయితే నేను మీకు ఇందులో 2 విషయాలు చెప్తానండి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఈ Dream11 అనేది ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విషయాలలో ఏంటంటే మనం దాన్ని ఏం చేయలేకపోతుంటాం. ఈ Dream11 మీద కూడా ఇప్పుడు బెట్టింగ్ అనేది కేవలం మిగతా బెట్టింగ్ యాప్స్ వల్లే నష్టపోరు. ఈ Dream11 అనే యాప్ ద్వారా కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకండి, మా సిద్ధారం అనే గ్రామంలో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళ వైశాస్ వాళ్ళ అమ్మ 14 లక్షలు అతని బెట్టింగ్ యాప్లు క్రికెట్ గురించి IPLలో పోగొట్టుకుంటే ఆమె పురుగుల మందు కన్జ్యూమ్ చేసి చనిపోయారు. ఇట్స్ అసలు ఎంత పెయిన్ఫుల్ చూడండి. అంటే దానికి Dream11 కూడా కారణమైంది కదా. సో మరి అలాంటప్పుడు అది కూడా పనిషబులే. బెట్టింగ్ అనేది అది ఏదైనా బెట్టింగేనండి. ఇక్కడ మనం పచ్చిగా మాట్లాడుకుంటే కండోమ్ కొనటం తప్పు కాదులే కానీ సెక్స్ చేయటం, రేప్ చేయడం అనేది తప్పు అన్నట్టుంది ఇది. అంటే ఇది మీరు అందరికి విస్తృత స్థాయిలో అందించి ఇది చేయడం తప్పు అన్నట్టుంది. ఇది కొండం చూపించి నెలను నాకిచ్చినట్టే కదా. సో కాబట్టి బెట్టింగ్ అనేది ఏదైనా న్యారమే. దానికి ప్రభుత్వాలు దయచేసి వాటికి పర్మిషన్స్ ఇవ్వద్దు, వాటిని ప్రమోట్ చేయొద్దు
అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రమోషన్ అంటే చట్టబద్ధత చేయలేదు అంటే పర్మిషన్ ఇచ్చినంత మాత్రం దాంట్లో ప్రాణాలు కోల్పోవట్లేదా? అలా అంటే చాలా మంది గుట్కాలు, ఈ వైన్ షాపులు ఇవి కూడా ఉన్నాయి. సో మరి వీటిని తీసేయచ్చు కానీ అంటే వాటిని తీసేయడానికి సరైన మార్గాలు అన్వేషిస్తున్నారేమో. వాటిని తీసేయడానికి అంటే మనం చూసుకున్నట్లయితే మద్యం మీదే తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎక్కువ వనరు, ఆదాయ వనరు అనేది ఉంది. సో దానివల్ల ఎంతో మంది కూడా చనిపోతున్నారు. ఈవెన్ ఆల్కహాల్ అనేది చాలా ప్రమాదమైంది. సో ఎంతోమంది దానివల్ల చనిపోతున్నారు. సో మరి వీటి మీద ప్రభుత్వాలు ఎందుకని కసరత్తు చేయట్లేదు? వీటి మీద ఎందుకని ఒక సరైన నిర్ణయానికి రావటం లేదు? మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఒక నాయకుడు మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యం రహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారు. కానీ చూస్తే వాళ్ళు సొంతంగా తయారు చేశారు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటప్పుడు ఫేక్ ప్రామిసెస్ ఎందుకు చేయడం? సో ఇలాగే ఈ డ్రీమ్11 అని అంటే నాట్ ఓన్లీ డ్రీమ్11 ఏదైనా సరే బెట్టింగ్ యాప్ని దయచేసి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. ఇంకా అంటే అలా చేయడం వల్ల ఒకరు చనిపోయినట్టే కదా. నష్టం అనేది ఒకరు చనిపోయినా నష్టమే, 100 మంది చనిపోయినా నష్టమే. అదేంటి ఒకళ్ళు చనిపోయినా దానివల్ల మీరు ప్రమోషన్ చేయడం వల్లేగా. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్ అనేది మరి రకరకాల బెట్టింగ్ యాప్స్ ద్వారా మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే చాలా పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ పంపించి చేశారనుకోండి, వాటి మీద కేసులు చేస్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి లేకుంటే అసలు వీడు బెట్టింగే వేయడు కదా కదండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ అనేదే లేకపోతే, దాని ప్రమోషన్ అనేదే లేకపోతే, అదొక యాప్గా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశమే లేకపోతే అసలు వీడు బెట్టింగే పెట్టాడు కదా. మీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చి వాడు దొంగతనం చేసేదాకా చూసి వాడిని మనమే దొంగని చేసి వాడికి దొంగనే ట్యాగ్ వేసి తీసుకెళ్లి జైల్లో పడేసినట్టుంది కదా. మీరు తప్పు చేయడానికి అవకాశం కల్పించి తప్పు చేసిన దాని వల్ల జైల్లో వేయడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? అసలు నాకు ఒక్కోసారి ఆలోచించుకుంటే బుర్ర పాడైపోతుంది. 100 కేసులు అండి, రోజుకు 100 మంది నాకు ఫోన్లు చేస్తుంటారు, ఆన్లైన్ కాల్స్ చేస్తుంటారు, ఫోన్ చేస్తారు, ఎట్లా మోసపోయి సార్. రీసెంట్గా నెల్లూరు అబ్బాయి అని చెప్పారు కదా, హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఆయన 90,000 పోగొట్టుకుంటూ ఒక్క రోజులోనే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా. అంటే వాళ్ళు ఒక సైకలాజికల్ సర్కిల్లోకి లాక్కొచ్చేస్తారు అన్నట్టు. సో దాని తర్వాత వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మొత్తం పూర్తిగా లాసిపోయాక అప్పుడు ఓహో నేను మోసపోయాను అని చెప్పి తెలుస్తుంది. సో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ ఆరోగ్యానికి దాచుకున్న డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ జీవనోపాధి అయిన డబ్బులు పోగొట్టుకున్న పోగొట్టుకోవడమే కాకుండా ఎంతోమంది చనిపోయారు. సంవత్సర కాలంలో 1000 మంది చనిపోయారంటే అది ఎంత పెద్ద ఇష్యూ అండి. గవర్నమెంట్లు ఎందుకు వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నా బాధ. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాడు చోటగాడైన ఎవరైనా సరే, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాల్సిందే, వాళ్ళు ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే లీగల్గా మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అండ్ ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని కూడా మీరు అంటున్నారు. సో ఈ విశ్లేషణ చాలా బాగుంది, వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.